సికింద్రాబాద్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పచ్చి అబద్దాలు మాట్లాడారని బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలతో ప్రజాప్రభుత్వంగా సుపరిపాలన అందిస్తుండగా ప్రధాని మోదీ కేసీఆర్ పై ఆయన కుటుంబంపై అవాకులు చవాకులు మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు. ఇక బోయినపల్లిలోని తెలంగాణ గార్డెన్ లో జరిగిన కూకట్పల్లి నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళన సభలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్, ఓఆర్ఆర్ మెట్రో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చాయని చెబుతున్న మోదీ ఉప్పల్ వద్ద నిర్మిస్తున్న వంతెన ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని అవినీతి పాలనగా మోదీ మాట్లాడడం సబబు కాదని, కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను త్వరలోనే ఎండగడతామని హెచ్చరించారు. పెద్దలు పల్లా రాజేశ్వరి గారి చేతుల మీద గడవ కాపాలని కోరుకుంటున్నాం. శ్రీశ్రీనగర్ నుంచి సురేష్, జగన్, భీమరావు, ముదిరాజ్, యాదగిరి, సంతోష్ యాదవ్, గోవింద్, ప్రసాద్, సుజత్, సంతోష్, రాహుల్, సంజీవ్, కె ముఖేష్, పి గంగూలీ ఇవ్వకుండా నిన్న వచ్చి అలా శంకుస్థాపన చేయడం అంటే ఈ ప్రజలను మోసం చేయడం తప్ప, వంచడం తప్ప మరొకటి కాదు. అంతేకాదు మీ అందరికీ తెలుసు, ఇవాళ హెల్త్ లో ఏ విధంగా కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టినాం, 12,000 13,000 రూపాయలు ఇస్తున్నాం. ఏ విధంగా హాస్పిటల్స్ అని హైదరాబాద్ నగరంలో 4 పెద్ద హాస్పిటల్స్ వస్తున్నాయి. మనందరూ తెలిసి ఇంతకుముందు హాస్పిటల్స్ ఏముండేది, ఒక గాంధీ హాస్పిటల్, ఒక ఉస్మానియా హాస్పిటల్ ఉండేది. ఇవాళ ఒక హైదరాబాద్ నగరంలో అల్వాల్లో ఒక హాస్పిటల్, అదేవిధంగా సనత్ మన ఎల్బీనగర్లో 2వ హాస్పిటల్, గచ్చిబౌలిలో 3వ హాస్పిటల్, 4వ హాస్పిటల్ ఇక్కడ ఎర్రగడ్డలో కడుతున్నాం. న్యాయమైన డిమాండా కాదా? మరి మన డబుల్ బెడ్రూమ్ కావాలి, మరి ఇటుకే కావాలి ల్యాండ్, మీరు ఇవ్వండి. అంతే మరి మీరు వచ్చి రోడ్ల మీద వచ్చి మాట్లాడి అడ్డగోర మాట్లాడి తిప్పుకుంటా పోయి ఒక పైసా ఇవ్వకుండా, రాష్ట్రానికి ఇవ్వకుండా, ముఖ్యమంత్రిని బాధ పెట్టుకుంటా, ముఖ్యమంత్రి ఫ్యామిలీ మీద కేసు పెట్టే ప్రయత్నం చేసుకుంటా నిష్ఠాంసారంగా నడుస్తున్నారు. ఏమి ఇచ్చారని చెప్పండి. ఇలా 44,000 మందికి పింఛన్లు ఇచ్చాం. 2,000 రూపాయల పింఛన్ ఇస్తే 1,900 రూపాయలు మన రాష్ట్ర